Hi all of you, welcome back to Ramareddy Maths Academy. ఈ వీడియో ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ ఉన్న ప్రతి ఒక్కరికి యూనిట్ 1లో నేను ఆల్రెడీ యూనిట్ 1ని ఎన్ని పార్ట్స్ లాగా డివైడ్ చేశారనేది దీని ముందు వీడియోలో చెప్పాను. చూడకపోతే చూడండి, అది చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఈ వీడియోలో మనం మల్టీ వేరియబుల్ అన్కన్స్ట్రైన్డ్ ఆప్టిమైజేషన్ వితౌట్ కన్స్ట్రైన్లో చేద్దాము. అంటే మల్టీ వేరియబుల్ అన్కన్స్ట్రైన్డ్ ఆప్టిమైజేషన్లో వితౌట్ కన్స్ట్రైన్స్ అంటే చెప్పాను ఆల్రెడీ 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి క్వాడ్రటిక్ ఫామ్ ఉంటే ఇంకొకటి నాన్ క్వాడ్రటిక్ ఫామ్. ఇప్పుడు క్వాడ్రటిక్ ఫామ్ పోస్ట్ చేస్తున్నాను, ఆల్రెడీ పోస్ట్ చేసింది కూడా ఉంది, దాని లింక్ కూడా ఇస్తాను, చెక్ చేసుకోండి. నాన్ క్వాడ్రటిక్ కూడా పోస్ట్ చేశాను, ఇంకా పోస్ట్ చేస్తాను. ఓకే, ఇది క్వాడ్రటిక్ అని ఎలా తెలుస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి చూడండి, x1 పవర్ 2, x1 x2 కలిపితే 1 1 2, x2 పవర్ 2 అంటే క్వాడ్రటిక్. ఇక్కడ చూడండి x1 పవర్ 2, x2 పవర్ 2, ఆర్ x1 x2 ఉంటే రెండింటి పవర్ కలిపితే 2. ఓకే, క్వాడ్రటిక్ అని ఈ విధంగా చూడాలి. ఫస్ట్ ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ని చదవండి. మనం ఈ ప్రాబ్లం తీసుకుంటే ఫైండ్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఆఫ్ ద ఫంక్షన్ దిస్. అండ్ ఇంకొకటి చెప్తున్నా, నాకేమీ రాదు అన్న వాళ్ళు కూడా ఈ ఒక్క వీడియోనే మీకు క్వాడ్రటిక్లో ఆర్ నాన్ క్వాడ్రటిక్లో కూడా నేను కొన్ని కండిషన్స్ చెప్పాను. అది జస్ట్ నేను చెప్పిన విధంగా మీరు మైండ్లో పెట్టుకోండి, ఎగ్జామ్లో రాసేసి వస్తారు పక్కా. ఎందుకు? సాడల్ పాయింట్స్ ఏంటిది, మరి రిలేటివ్ మినిమా ఏంటిది, రిలేటివ్ మ్యాక్సిమా ఏంటిది, అండ్ దాంతోపాటు ఏమంటున్నాను, ఇండెఫినెట్ అయినప్పుడు సాడల్ పాయింట్ రాస్తాము, అది క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చెప్తాను, వినండి, స్కిప్ అస్సలు చేయొద్దు. జస్ట్ 6 to 8 minutes వీడియో స్కిప్ చేయకుండా వినండి, మీకోసం సాల్వ్ చేసి చెప్తున్నా. లైక్ కంపల్సరీ, రేపు ఎగ్జామ్ ఉంది, రైట్? ఆల్ ది వెరీ బెస్ట్. ఏం లేదు బేటా, మీకు క్వాడ్రటిక్లో ఉంది, మీరు ఒకటే చేయండి, హేషన్ మ్యాట్రిక్స్ రాయాలి. దీనికి హేషన్ మ్యాట్రిక్స్ రాయాలంటే ఇది నా హేషన్ మ్యాట్రిక్స్ అంటే ఇచ్చినటువంటి ఫంక్షన్ని 2 సార్లు x1తో చేస్తాను, 2 సార్లు x2తో చేస్తాను, మళ్ళీ ఫంక్షన్ని x1 x2తో చేయాలి. దానికోసం అని నేను ఫస్ట్ డిఫరెన్షియేట్ ద ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు x1 చేశాను. x1 చేస్తే నాకు ఇది ఏమవుతుంది, n ఇంటూ x పవర్ n మైనస్ 1 2x వస్తుంది. ఇక్కడ x1 లేదు కాబట్టి ఇది 0 అవుతుంది. అంటే దీని నుంచి x1 ఎంత వచ్చింది, నాకు 0. తర్వాత ఇదే ఫంక్షన్ ని విత్ రెస్పెక్ట్ టు x2 చేస్తున్నాను. x2 చేస్తున్నప్పుడు x1 టర్మ్ 0 అంటే మైనస్ 2x2 వస్తుంది. దీన్ని 0కి ఈక్వేట్ చేస్తే నౌ ఐ గాట్ x2. డన్, అయిపోయిందా? x1 x2 వచ్చింది. మరి యూజ్ ఏంటి మేడం x1 x2 అంటే చెప్తా, లాస్ట్లో మనం మినీ మ్యాథ్స్లో యూజ్ చేస్తాము. ఓకే, అండ్ తర్వాత ఈ ఫంక్షన్ని అగైన్ విత్ రెస్పెక్ట్ దీన్ని ఇంకొకసారి డో x1 చేసా అంటే ∂2f/∂x1² అవుతుంది. దీన్ని విత్ రెస్పెక్ట్ టు చేస్తే నాకు 2 వస్తుంది. మళ్ళీ అగైన్ దీన్నే నేను x1ని x2తో చేస్తా. x2 టర్మ్ లేదు కాబట్టి 0 వస్తుంది. తర్వాత దీన్ని మళ్ళొక్కసారి x2తో చేస్తే -2 వస్తుంది. ఓకే, అంటే నాకు ఇప్పుడు ఈ పాయింట్ వచ్చిందా, ఇక్కడ ∂2f/∂x1 ∂x2 అన్నా, ∂2f/∂x2 ∂x1 అన్నా ఒకటే. మీరు ∂f/∂x అన్నా x2తో చేయండి, లేదా ∂f/∂x2ని x1తో చేయండి, రెండింటి రిజల్ట్ సేమ్. ఓకే, ఇప్పుడు హేషన్ మ్యాట్రిక్స్ని ఎలా రాస్తాను అంటే దిస్ ఇస్ మై కండిషన్. రిమెంబర్ 2/2, 3/3లో కూడా చెప్పాను, మన ప్రీవియస్ వీడియోలో ఉంది. ఓకే, నాకు దీని వాల్యూ ఎంత, ∂2f/∂x1² 2, ∂2f/∂x1 x2 0, ఇది 0, ఇవి రెండు సేమ్ అన్నట్టు. ∂2f/∂x2² ఎంత, -2. ఇక్కడ దాకా బాగానే చేస్తారు మీరు. ఇక్కడ దాకా చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే చెక్ ద మైనర్స్ ఆఫ్ ఆల్ ద హేషన్ మ్యాట్రిక్స్. 3/3 ఉంటే ఫస్ట్ మైనర్, తర్వాత 2/2 మైనర్, తర్వాత 3/3 మైనర్ చూడాలి. ఇది 2/2 కాబట్టి ఫస్ట్ మైనర్ ఈజ్ నథింగ్ బట్ మై ఫస్ట్ ఎలిమెంట్. వాట్ ఈస్ దాట్? దిస్ ఇస్ ద ఫస్ట్ ఎలిమెంట్ అంటే D1 అంటున్నాను, కొంతమంది J1 అంటారు, కొంతమంది H1, యువర్ విష్. ఓకే, D1 ఫస్ట్ మైనర్ని నేను, మైనర్ ఎలిమెంట్ ఎంత ఉంది ఇక్కడ, 2 ఉంది, ఈ ఎలిమెంట్ కదా. ఈ 2 అంటే మరి లెస్ దెన్ గ్రేటర్ దెన్ ఈక్వల్ ట, గ్రేటర్ దెన్ 0, 0 కంటే పెద్దది. సరే రాయండి. మరి సెకండ్ మైనర్ని తీసుకుంటే సెకండ్ మైనర్ ఎలిమెంట్ ఏమంటున్నాను, సెకండ్ మైనర్కి డైరెక్ట్ కనుక్కుంటే AD - BC -4 వచ్చింది. అంటే సెకండ్ మైనస్ అనేది లెస్ దెన్ వచ్చింది, ఒకటి గ్రేటర్ దెన్ వచ్చింది, ఇంకొకటి లెస్ దెన్ వచ్చింది. అంటే పాజిటివ్ వచ్చింది అండ్
నెగిటివ్ వచ్చింది. మరి ఏది రావాలి మేడం అని అంటే చెప్తా. ఈ ప్రాబ్లంలో ఇది కూడా చెక్ చేసిన తర్వాత మీకు కండిషన్ చెప్తాను. ఓకే, ఇక్కడ వరకు దీన్ని ఆపేసేయండి. ఇక్కడ ఇది సాడల్ పాయింట్ అని ఎలా చెప్పాను అనేది ఒక కండిషన్ ఉంది, ఈజీగా చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ ప్రాబ్లంకి రండి. ఇదే ప్రాబ్లం, ఈ ప్రాబ్లంలో నేను ఆయన ఇంకొకటి చేసిన ఇక్కడ ∂f/∂x1 ని 0కి ఈక్వేట్ చేస్తే x1 వచ్చింది, అండ్ ∂f/∂x2 ని 0కి ఈక్వేట్ చేస్తే x2 వచ్చింది. అట్లనే నేను ∂f/∂x1 కనుక్కున్నా, అప్పుడు ఇది 50 × 25 × 2 50x1, ఇంక ఇక్కడ ఉంది x1, x1ది 1 అవుతుంది, అంటే -8x1. తర్వాత ∂f/∂x2 చేస్తే ఇది ఎంత అవుతుంది, x2 చేస్తే ఇది 2x2 అవుతుంది. ఈ x2ది 1 ఇంటూ ఇది -8x1. సరే వచ్చింది. వచ్చిన తర్వాత దీన్ని 0కి ఈక్వేట్ చేసి ఒక ఈక్వేషన్ రాశాను, దీన్ని 0కి ఈక్వేషన్ ఇంకొక ఈక్వేషన్. ఎందుకు రాసిండ్రు మేడం అంటే నాకు x1 x2 వాల్యూస్ కావాలి కదా, అందుకోసం అని రాసిన. ఓకే, సరే వదిలేయండి. దీన్ని మళ్ళీ డిఫరెన్షియేషన్ చేశాను x1 తోని, అప్పుడు ఇది 50 వస్తుంది, x2తో కాదు. మళ్ళీ దీన్నే నేను ∂f/∂x1 ని x2తో చేస్తా. x2తో చేస్తే ఎంత వస్తుంది, -8, ఎందుకని x2 కోఎఫిషియంట్ -8, x1 రాదు. ఓకే, తర్వాత దీన్ని నేను ఇంకొకసారి x2తో చేసా. x2 ఎంత, 2 వస్తుంది. అర్థమైంది కదా, డిఫరెన్షియేషన్ మీకు వచ్చు నాకు తెలిసి, రాకపోతే కొంచెం స్లోగా వినండి అంతే. ఇప్పుడు ఏషియన్ మ్యాట్రిక్స్లో నేను అన్ని వాల్యూస్ అని సబ్స్టిట్యూట్ చేసిన. కొంతమంది అయితే ఇందులోంచి 2 కామన్ తీసి 25 -4 -4 1 అని రాస్తారు. అలా కూడా రాయొచ్చు, అంటే సింప్లిఫికేషన్ అంతే. 25 -4 -4 1 కదా, 2 కామన్ తీసిన. సరే ఏదైనా ఒకటే, సరే ఇదే కన్సిడర్ చేద్దాం పట్టండి. ఇది కన్సిడర్ చేసిన తర్వాత మన కండిషన్ ఏం కావాలి, ఫస్ట్ మైనర్ చెక్ చేయండి. ఫస్ట్ మైనర్ పాజిటివ్ నెగిటివ్. ఫస్ట్ మైనర్ అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ద ఏషియన్ మ్యాట్రిక్స్, దట్ ఈస్ 50 అంటే >0 కదా. మరి D2 అంటే ఈ ఏషియన్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్, సెకండ్ 2/2 డెట్. AD - BC 100 - 64 36, ఇట్ షుడ్ బి >0. ఇక్కడ చూడండి, D1 >0, D2 >0. కావాలంటే నేను ఇక్కడ ఫస్ట్ కండిషన్స్ రాస్తాను, తర్వాత మీరు అజ్యూమ్ చేయండి. ఫస్ట్ కండిషన్ ఏంటిది అని అంటే చూడండి, D1 రెడ్ పెన్ రాద్దాం, మీకు ఈజీగా కనిపిస్తుంది. బట్ కంపల్సరీ నోట్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎగ్జామ్కి వెళ్ళి 5 minutes 10 minutes ముందు ఒక్కసారి రిపీట్ చేసుకోండి. నేను ఇప్పుడు రాసేటివి ఏంటిదంట, D1 >0, D2 >0, ఇట్లా అన్ని >0 వచ్చినాయి అనుకోండి, దాన్ని నేను పాజిటివ్ డెఫినెట్ అంటాను. ఓకే, అండ్ ఇంకొకటి D1 >0, బట్ నెక్స్ట్ మాత్రం DI వచ్చేటి >= 0, I అనేది I అనేది 2 నుంచి n వరకు. ఓకే, అప్పుడు దాన్ని నేను ఏమంటానంటే పాజిటివ్ సెమీ డెఫినెట్ అంటాను. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇవి వస్తేనే ఇగో ఇక్కడ రాసాను చూడండి, ఇవి మీకు అప్లై చేస్తారు, పాజిటివ్ సెమీ డెఫినెట్. సరే, తర్వాత ఇంకొకటి ఏంటిది అని అంటే గ్రేటర్ దెన్ అయిపోయింది కదా, లెస్ దెన్కి రండి. D1 <0, D2 >0, అగైన్ D3 <, అంటే ఆల్టర్నేట్ గా వస్తున్నాయి. అప్పుడు నేను ఏమంటాను, నేను నెగటివ్ డెఫినెట్ అంటాను. నెగటివ్ డెఫినెట్. ఓకే, ఈ 36 అని ఇక్కడ రాస్తా, నాకు కొంచెం ప్లేస్ కావాలి. తర్వాత కండిషన్ ఏంటిది అంటే, తర్వాతది ఏంటిది అని అంటే D1 <0, D2 > 0, D3 <= అంటే ఏమర్థమైందబ్బా, ఒక్కటి చెప్తున్నా, అన్ని గ్రేటర్ ఉంటే పాజిటివ్ డెఫినెట్, ఒక్కటి గ్రేటర్ ఉండి తర్వాత ఈ > అంటే D2 > 0, D3 > 0, అంటే దీనికి సెకండ్ టర్మ్ నుండి > వచ్చింది అంటే పాజిటివ్ సెమీ డెఫినెట్. ఇక్కడ నెగటివ్ డెఫినెట్ లో ఒకటి గ్రేటర్ దెన్, ఒకటి లెస్ దెన్, ఒకటి గ్రేటర్ దెన్, ఒకటి లెస్ దెన్, ఒకటి గ్రేటర్ దెన్ వస్తే నెగటివ్ డెఫినెట్. దీనికి నెగటివ్ సెమీ డెఫినెట్ అని ఎప్పుడు అంటాను, ఒకటి యాజ్ ఇట్ ఈజ్ రావాలి, ఇది యాజ్ ఇట్ ఈజ్ రావాలి,
రిమైనింగ్ ఏం కావాలి, ఇదే కాన్సెప్ట్ కానీ ఈక్వల్ టు రావాలి. గ్రేటర్ దెన్ బదులు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ బదులు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఇక్కడ కూడా అంత అయింది కదా, గ్రేటర్ దెన్ బదులు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఓకే, అర్థమైంది కదా. మీరు బట్టి కొడతారో గుర్తు పెట్టుకుంటారో మీ మెమరీలో స్టోర్ చేస్తారో నాకు తెలియదు. ఈ 3 గుర్తు పెట్టుకోండి. ఎందుకో చెప్తా, కంపల్సరీ క్వశ్చన్ పెట్ట వీటి మీద. ఈ 3 ఎందుకు మేడం, నేను ఎగ్జామ్ ప్రాబ్లమే చూసుకొని పోతా అంటే కొంచెం యూజ్ చేయాలి కదా మన బ్రెయిన్కి, అప్పుడప్పుడు పని చెప్పాలి బిడ్డ. ఈ 3 అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, పాజిటివ్ డెఫినెట్. ఇప్పుడు ఇక్కడికి రండి, D1 గ్రేటర్ దెన్ 0, D2 గ్రేటర్ దెన్ 0, రెండు గ్రేటర్ దెన్ 0లే వచ్చినాయి. అంటే D1 గ్రేటర్ దెన్ 0, D2 గ్రేటర్ దెన్ 0 అంటే అదేంటిది నాకు పాజిటివ్ డెఫినెట్. గుర్తుందా? ఈ కండిషన్ కోసం ఈ కండిషన్స్ అన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి పాజిటివ్ డెఫినేషన్ వచ్చినాక మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకా 3 ఉన్నాయి. అవి ఏంటంటే ఈ పాయింట్ మర్చిపోండి, ఇదంతా వద్దు మేడం. పాజిటివ్ డెఫినెట్ వస్తే రిలేటివ్ మినిమా అంటాము, నెగిటివ్ డెఫినెట్ వస్తే రిలేటివ్ మ్యాక్సిమా, కనిపిస్తుంది అనుకుంటా, అండ్ ఇండెఫినెట్ వస్తే సాడల్ పాయింట్. అంటే ప్రాబ్లంలో వచ్చినటువంటి డెఫినెట్ అయితేనేమో, పాజిటివ్ డెఫినెట్ అయితేనేమో మనం ఏం కనుక్కోవచ్చో చూడండి, ఐడెంటిఫై రిలేటివ్ మ్యాక్సిమా ఆర్ మినిమా. అంటే రిలేటివ్ మ్యాక్సిమా అవుతుందా, రిలేటివ్ మినిమా అవుతుందా నాకు చెప్పండి అంటున్నారు. నాకు పాజిటివ్ డెఫినెట్ వచ్చింది అంటే ఇది ఏంటిది, నాకు పాజిటివ్ డెఫినెట్ వస్తే ఇక్కడ ఇచ్చిన చూడు, దిస్ ఈజ్ రిలేటివ్ మినిమా. ఎక్కడంట, ఇచ్చినటువంటి పాయింట్ దగ్గర. ఆ పాయింట్ ఏంటిది, ఈ 2 సాల్వ్ చేస్తే నాకు ఆ పాయింట్ వస్తుంది. 50x1 8x2 = 0, 8x1 + 2x2 = 0. సరే, ఒక పని చేస్తా, సెకండ్ ఈక్వేషన్ ని 4తో ప్రోడక్ట్ చేస్తా. 4 8s 32, 4 2s 8 చేసి వీటిని యాడ్ చేసి ఇది క్యాన్సిల్ అవుతుంది. సంథింగ్ 32 అంటే 18, x1 = 0. ఎనీవే x1 0 వస్తుంది. మరి x1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే x2 కూడా 0 వస్తుంది. నాకు ఏమొచ్చింది, x1 x2 0 0 వచ్చింది. అంటే ద ఫంక్షన్ 0, 0 అంటే x1, x2 దగ్గర మీరు సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చినటువంటి వాల్యూ రిలేటివ్ మినిమా ఆఫ్ దట్ ఫంక్షన్. అంటే 0 0 నేను ఫంక్షన్ లో పెడతా. ఇగో ఇది నా ఫంక్షన్, 25 × 0², 8 × 0 × 0 + 0² అంటే ఫైనల్ గా 0 వస్తుంది. వాట్ ఈజ్ మై రిలేటివ్ మినిమా. రిలేటివ్ మినిమా అయినప్పుడు ఏమొస్తుంది నాకు, రిలేటివ్ మినిమా అని అంటే పాజిటివ్ డెఫినెట్ అయినప్పుడు రిలేటివ్ మినిమా. వాట్ ఈస్ దట్ వాల్యూ ఆఫ్ రిలేటివ్ మినిమా అంటే 0 అనాలి. ఓకే, ఇది రిలేటివ్ మినిమా అవుతుంది, వాల్యూ ఆఫ్ ద రిలేటివ్ మినిమా మాత్రం 0. ఈ విధంగా అనలైజ్ చెయ్యాలి. మీరు ఒక్క రోజు ముందు చూస్తున్నారబ్బా, కొంచెం అప్పుడప్పుడు రమా మేడం ముఖం, నా వీడియోలు మొహం చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. కానీ మీరు వన్ డే బ్యాటర్స్ కదా, ఏం చెప్పలేం. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని అనలైజ్ చేద్దాం. ఇక్కడ దాకా చేసినారబ్బా మీరు, D1 అనేది గ్రేటర్ దెన్ 0 వచ్చింది, D2 అనేది లెస్ దెన్ 0 అంటే మీకు ఏమర్థమైంది, ఒకటి గ్రేటర్ దెన్ వచ్చింది మేడం, ఒకటి లెస్ దెన్ వచ్చింది. ఇక్కడ ఏమన్నా కండిషన్ ఉందా అంటే ఇవి గుర్తుపెట్టుకోవాలని అందుకే చెప్పిన. గ్రేటర్ దెన్ వస్తే గ్రేటర్ దెనే రావాలి, గ్రేటర్ దెన్ వస్తే గ్రేటర్ దెనే రావాలి, అదే తెలుసు మనకి. లెస్ దెన్ వస్తే గ్రేటర్ దెన్ రావాలి, తర్వాత లెస్ దెన్ రావాలి. కానీ ఇక్కడ ఏంటిదని అంటే ఫస్ట్ లెస్ దెన్ వస్తేనే నెగిటివ్ డెఫినెట్ అంటాం. ఫస్ట్ లెస్ దెన్ రావాలి. ఒకవేళ ఫస్ట్ గ్రేటర్ దెన్ వచ్చిందంటే సెకండ్ కూడా గ్రేటర్ దెన్ రావాలి. ఫస్ట్ గ్రేటర్ దెన్ వచ్చింది, బట్ నాకు సెకండ్ది లెస్ దెన్ వచ్చింది. అంటే ఇక్కడ ఏ కండిషన్ లేదు. ఎందుకు మేడం అట్లా అంటారు, నేను ఇది లెస్ దెన్ గ్రేటర్ దెన్ ఆల్టర్నేట్ కదా, అందులో చూసుకోవచ్చు కదా అంటారు. అట్లా చూడవద్దు. ఓకే, ఇంకేమన్నా మీకు తెలిస్తే చెప్పండి, నాకైతే అంత తెలుసు. అలా చూడకుండా ఏం కావాలి, D1 గ్రేటర్ దెన్, D1 లెస్ దెన్, D2 గ్రేటర్ దెన్. ఆ విధంగా వస్తే నెగిటివ్ డెఫినెట్ అంటాం. కానీ ఫస్ట్దే గ్రేటర్ దెన్ వచ్చింది అంటే కంపల్సరీ అన్ని గ్రేటర్ దెన్ రావాల్సి ఉంటాయి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇదంతా లొల్లెందుకు మేడం అంటవా, ఫస్ట్ గ్రేటర్ దెన్ వస్తే అన్ని గ్రేటర్ దెన్ రావాలి, ఫస్ట్ లెస్ దెన్ వస్తే గ్రేటర్ దెన్ రావచ్చు, ఇలా రావచ్చు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఓకే, లెస్ దెన్ వచ్చినప్పుడు ఈ ఒక్క గ్రేటర్ దెన్ వచ్చిందంటే నెక్స్ట్ కూడా గ్రేటర్ దెన్ వస్తుందా, పర్వాలేదు, ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు రావాలి. అట్లా గుర్తుపెట్టుకోండి. మరి గ్రేటర్ దెన్ వచ్చింది, లెస్ దెన్, ఇది ఎక్కడ లేదబ్బా అంటే ఏ కండిషన్ సాటిస్ఫై చేస్తలేదు అంటే దాన్ని ఏమంటాను నేను, ఏ కండిషన్ లేనప్పుడు. సరే ఇక్కడ రాసుకోండి, నో కండిషన్ అంటే ఇక్కడ లేనిది, అప్పుడు దాన్ని నేను ఏమంటాను, సాడల్ పాయింట్, సారీ ఇండెఫినెట్ అంటాను. ఇక్కడ ఏది లేకపోతే దాన్ని
ఇండెఫినెట్ అంటాను. మరి ఇండెఫినెట్ అయినప్పుడు ఏమొస్తదంటే నాకు సాడల్ పాయింట్ వస్తది. ఇక్కడ చూడండి, ఎక్స్‌ట్రీమ్ వాల్యూస్ అన్నా, సాడల్ వాల్యూస్ అన్నా ఒక్కటే. వాడు ఆల్రెడీ ఎక్స్‌ట్రీమ్, సాడల్ అని ఇచ్చిండు అనంటే కంపల్సరీ ఇదే కండిషన్‌లో వస్తది. ఏంటిది? గ్రేటర్ దెన్, లెస్ దెన్ అలా వస్తది. ఓకేనా? అర్థమైందా? అర్థం కాకపోతే వీడియోని మళ్ళీ చూడండి, స్లోగా వినండి, 1కి 2 సార్లు వినండి. బట్ ష్యూర్ క్వెషన్, ఈ కండిషన్స్ అయితే కంపల్సరీ వచ్చుండాలి. స్క్రీన్ షాట్ తీసుకోండి, నేను పక్కన జరుగుతాను. ఎగ్జామ్‌కి వెళ్ళేటప్పుడు చూసుకొని వెళ్ళండి. అర్థమైంది కదా బేటా? కంపల్సరీ వీడియోకి లైక్ ఇస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎగ్జామ్ రాసొచ్చిన తర్వాత పేపర్ వాట్సాప్ నుంచి పోస్ట్ చేయండి.